ఎస్ నారాయణపేట జిల్లాలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. కంప్యూటర్ ల్యాబ్లోకి విద్యార్థినిని పిలిపించుకుని వికృత చేష్టలు కొడిగట్టాడు. సదరు ఉపాధ్యాయుడి చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరా వీడియో క్లిపులు బయటకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వివరణ కోసం సంబంధిత హెడ్ మాస్టర్ మండల విద్యాధికారిని ఫోన్లో సంప్రదించగా పొంతనలేని సమాధానాలిస్తూ దాటవేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి. సువర్ణ ఓ కీచక ఉపాధ్యాయుని భాగోతం నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది. పాఠశాలకు వస్తున్న విద్యార్థిని పట్ల విద్యాబుద్ధులు చెప్పి సక్రమంగా వివరించాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. ఈ నెల 7వ తేదీన పాఠశాలకు చెందినటువంటి విద్యార్థి పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి గదిలోకి తీసుకెళ్లి కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీళ్ళు కూడా సీసీ కెమెరా రికార్డ్ అయిన పరిస్థితి కనిపించింది. అంటే స్వాతి అయిన ఉపాధ్యాయుడు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలోని ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి కూడా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థిని పట్ల కూడా అసభ్యంగా వివరించారు. అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్ లో విద్యార్థిని పిలిపించుకొని వెకిలి చేష్టలు చేయడంతో పాటు అతని పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలతో ఈ సంఘటన వెలుగు చూడడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే ఉపాధ్యాయుల పట్ల కూడా ఎవరు కూడా పోలీస్ కేసు కానీ ఎవరు కూడా పోలీసు ఫిర్యాదు చేసిన సంఘటన లేకపోవడంతో ఉపాధ్యాయుడు అయితే ప్రస్తుతానికైతే పాఠశాలకు రాకుండా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏమైనా చర్యలు చేపట్టారని చెప్పేసి అలాగే డిఓతో పాటు కాకుండా ఎంబీఓని కూడా అడిగినప్పటికీ కూడా వారు సరైన సమాధానం చెప్పడం లేదు. అయితే ఉపాధ్యాయుడు కీచక ఉపాధ్యాయుడి పట్ల కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సంవత్సరం నుంచి కూడా ఈ ఉపాధ్యాయుడు ఇలా పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు స్వామిని కూడా కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. అయితే ఇతని పైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ పిలిపించుకొని కూడా మందలిచ్చి మళ్ళీ తిరిగి పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ ఉపాధ్యాయుని పట్ల కూడా కఠినంగా వివరించాలని చెప్పేసి కూడా విద్యాసంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు మిగతా తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇలాంటి సంఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూడడం పట్ల కూడా డిఓ కూడా దీనిపైన స్పందించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అతని పైన కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేంద్రచారి.